అభ్యర్థి ప్రవీణ అనిల్ తెలిపారు. 15 వార్డులను హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అన్నారు. గత 30 సంవత్సరాలుగా డోర్నకల్ పట్టణ అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 2 సంవత్సరాల వ్యవధిలో డోర్నకల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి వార్డుకి ₹1 కోటి వెచ్చించి సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రభుత్వం డాక్టర్ రామచంద్ర నాయక్ గారి సారథ్యంలో, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా శ్రీమతి ఎక్స్ ఎంపీటీసీ మల్లం ప్రవీణ గారిని పోటీ చేస్తున్నాము. మేము గత ఎంపీటీసీగా మా వార్డు ప్రజలకు ఎన్నో సేవలు చేశాము. అందరికీ కరోనా టైం నుంచి అందరికీ సహకారం అందిస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలు సన్నబియ్యం అయితేమి, గృహలక్ష్మి అయితేమి, ఇందిరమ్మ ఇల్లులు అయితేమి, సన్నబియ్యము, ఇలాంటి ఎన్నో అభివృద్ధి. డోర్నకల్ 30 సంవత్సరాలుగా గత ఎమ్మెల్యే చేయని అంతర్గత రోడ్లను ప్రతి వార్డుకు ₹1 కోటి కేటాయించి ప్రతి వార్డుకు 50 లక్షలతో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నాము. మేము బాధ్యత చేపట్టక ముందే దాదాపు ఒక్కొక్క వార్డుకి ₹1 కోటి వరకు చేస్తున్నాము. జనానికి కళ్ళ ముందు అవపడుతూనే ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రామచంద్ర నాయక్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను గమనించి మేము ఓటు అడిగాకు మాకే ఉంది కాబట్టి ఈ 10వ వార్డు ప్రజలు మాకు చేతి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మ్యాటితో గెలిపించాలని విన్నవించుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎటువంటి అభివృద్ధిని డోర్నకల్ చేయలేదు. తొలిసారిగా డోర్నకల్ నుండి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలలోనే వాళ్ళు అభివృద్ధిని చేసి చూపెడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. ఈ ఘనత వారికే దక్కుతున్నది. ఈ అభివృద్ధిని చూసి డోర్నకల్లోని ఓటరు మహాశయులు అందరూ 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించబోతున్నారు. 15కు 15 కాంగ్రెస్ వార్డులు గెలుస్తున్నాయి. మున్ముందు ఇంకా అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. కాంగ్రెస్ వెంటే ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పథకాలు ప్రజల్లోకి అమలుకు వెళ్తున్నాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీని ఆదరించి జనాలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు